హలో గైస్, ఇప్పుడు మనం స్కానర్ క్లాస్ గురించి మాట్లాడుకుందాం. సో మనకి జనరల్గా స్కానర్స్ తెలుసు కదా, మీరు ఏదైనా పేపర్ దాని మీద పెడితే అది స్కాన్ చేసుకొని మనకి బయటికి ఇస్తుంది, చూపిస్తుంది అందులో ఏముంది అనేది. సో సిమిలర్ వే అనమాట స్కానర్ క్లాస్ మనం ఎందుకు వాడతాము అంటే, మీరు ఏదైనా ఇన్పుట్ ఇచ్చినప్పుడు సిస్టమ్ అనేది తీసుకొని మీకు అవుట్పుట్ ఇవ్వాలి. సో దానికోసం స్కానర్ క్లాస్ వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు a+b చేద్దాం అనుకుంటున్నారు, ప్రతిసారి a = 5 లేదా b = 3 అని జస్ట్ మీరు ప్రోగ్రామ్లో మోడిఫై చేస్తే యూజర్ అనేవాడు ప్రోగ్రామ్ తీసుకొని వాడు ఎగ్జిక్యూట్ చేయలేడు కదా. సో దానికోసం ఏంటి అంటే, సింపుల్గా యూజర్ అనేవాడు ఇన్పుట్ ఇస్తాడు, మీరు జస్ట్ దానికి అవుట్పుట్ ఇస్తే చాలన్నమాట. సో ఇంతకు ముందు వీడియోలో మనం బఫర్ రీడర్ అని వాడాం. బఫర్ రీడరు స్కానరు బోత్ సేమ్ అనమాట. డిఫరెన్స్ ఏంటి అంటే, బఫర్ రీడరు మీరు ఏది ఇచ్చినా సరే దాన్ని స్ట్రింగ్ అనుకుంటుంది, కానీ స్కానర్ మాత్రం మీకు ఏది కావాలో తీసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇంటీజర్ వాల్యూ ఇస్తే ఓకే ఇంటీజర్ నువ్వు వాడుకోవచ్చు అని చెప్పి ఇన్బిల్ట్ మెథడ్స్ ఉంటాయి స్కానర్ క్లాస్లో, కానీ మనకి బఫర్ రీడర్లో అలాగా ఏ ఇన్బిల్ట్ మెథడ్స్ ఉండవు. సో బెస్ట్ ఏంటి అంటే స్కానర్ క్లాస్ అనేది మనకు బెస్ట్. ఇప్పుడు మనం స్కానర్ క్లాస్ని ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేద్దాం. నేను స్కానర్ క్లాస్ క్లాస్ తీసుకున్నాను, మీ ఇష్టం ఏదో క్లాస్ తీసుకోండి. సో ఇప్పుడు రాద్దాం, స్కానర్ మై స్కానర్ అని పెట్టుకుంటున్నాను నేను. ఓకే, ఈక్వల్ టు న్యూ స్కానర్ system.in. సో మీ సిస్టమ్ నుంచి ఇన్పుట్ తీసుకుంటుంది అనమాట, అందుకే ఈ system.in అనేది. సో ఇప్పుడు ఏం చేస్తాను అంటే, నేను ఇంటిజర్ని రీడ్ చేద్దాం అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇంట్ అని ఒక మెథడ్ ఉంటుంది మనకి, సో అది వాడుకుంటే సరిపోద్ది అనమాట. నంబర్ అనుకోవచ్చు. సో ఇప్పుడు ఈ నెంబర్ని ప్రింట్ చేస్తున్నాను, సింపుల్. ఓకే, ఇప్పుడు రన్ చేస్తున్నాను. సో ఒక నెంబర్ ఇస్తున్నాను, ఏదో ఒక నెంబరు. ఇక్కడ చూడండి 777. ఇది కొంచెం మీనింగ్ఫుల్గా లేదు కదా మనం ఇక్కడ చేసింది. సో ఏం చేద్దాం అంటే, 2 నెంబర్లు తీసుకోవచ్చు స్కానర్ నుంచి. నంబర్ 1, నంబర్ 2. ఓకే, సో ఇప్పుడు ఈ రెండు నెంబర్ని కలుపుదాం మనం. నంబర్ 1 ప్లస్ నంబర్ 2. సో మనకి ఏమవుతుంది, 2 ఇన్పుట్లు తీసుకుంటుంది మనం ఇచ్చినప్పుడు, ఆ రెండింటిని కలిపి మనకి అవుట్పుట్ ఇస్తుంది అనమాట. సో రన్ చేద్దాం ఒకసారి. సో 5 ఇచ్చాను, 6 ఇచ్చాను. సో చూడండి మీకు అవుట్పుట్ 11 వచ్చింది అనమాట. సో ఎలా మనకి స్కానర్ క్లాస్ అనేది వర్క్ అవుతుంది. ఈ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో, నెక్స్ట్ ఇంట్ అనేది, ఈ మెథడ్ మీకు బఫర్ రీడర్లో ఉండదన్నమాట. మీరు ఒకసారి కావాలంటే ట్రై చేసి చూడండి, వర్కౌట్ అవ్వదు. ఓకే, ఇది డైరెక్ట్ మీరు బఫర్ రీడర్లో ఏదైనా సరే అది స్ట్రింగ్ అనుకుంటుంది అనమాట. తర్వాత మీరు మాన్యువల్గా దాన్ని కన్వర్ట్ చేసుకోవాలి ఒకవేళ మీకు ఇంటీజర్ కావాలి అంటే. సో దట్స్ ఇట్ గైస్.